ప్రభు పేరిట మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడును కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాసఖ్యము యుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. యేసుక్రీస్తు మనం ముఖాముఖిగా చూడపోయినా కూడా ఆయన యందు మనం ఆనందిస్తున్నాం. ఎందుకంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల ఎలా కాలబడి ఒక విలువైన వస్తువుగా తయారవుతుందో మనం కూడా మన జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు అన్నీ వస్తూ ఉంటాయి జీవితంలో. అవన్నీ కూడా ఓర్చుకున్నప్పుడు దేవుడు మెప్పిస్తాడంట. సువర్ణం ఎలా కరిగిపోద్దో విలువైన వస్తువు అవుతుంది. అలాగే మన జీవితం కూడా ఎన్నో శ్రమలకు తాళుకొని జీవిస్తూ ప్రభువులో ఉన్నప్పుడు మనకు కూడా దేవుడు మహిమ ఘనత కూడా ఇస్తాడంట. కాబట్టి మనం ఈ శ్రమల గురించి భయపడక దేవుని వైపు చూస్తూ దేవుని గురించి సంతోషిస్తూ ఆయనలో మనం ఆనందిస్తూ నిలిచిన వారమైతే ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి వెనక్కి వెళ్ళిపోకుండా జారిపోకుండా దేవునిలో పరిపూర్ణంగా జీవించినప్పుడు ఆయన ఇచ్చే ప్రతిఫలం బహుమానం పొందుకుంటాం. ఎల్లప్పుడూ కూడా ఆయన వైపే మన గురి ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.